హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ఆంధ్రప్రభ పేపర్ చూద్దాం. ఆంధ్రప్రభలో జనాభా పెరగాలి, ప్రపంచాన్ని ఏలాలి. ఢిల్లీలో లీడర్షిప్ సమిట్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. జనాభా అట పెరగాలట, ప్రపంచాన్ని ఏలాలట. ఈ మధ్యకాలం వరకు జనాభాను తగ్గించాలన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య జనాభా పెరగాలంటుండు. జనాభాను పెంచాలట, జనాభా పెరిగితే ప్రపంచాన్ని ఏళ్తారా? స్కిల్ పెరగాల. జనాభాతో పాటు స్కిల్ పెరిగితే ప్రపంచాన్ని వెళ్ళే అవకాశం వద్దు. కానీ జనాభా ఎంతమంది పడితే అంతమంది పెరిగితే ఇక ప్రపంచాన్ని వెళ్ళొచ్చు. జనాభాను బట్టి ప్రపంచాన్ని వెళ్ళవు. జనాభాని బట్టి ప్రపంచాన్ని వెళ్తే ఇప్పుడు ఈ భారతదేశంలో, మన ప్రజాస్వామ్య దేశంలో అనేక రకాల కులాలు, మతాలు ఉన్నాయి. 0.5% లేని కులాలు కూడా ఈ రాజ్యాలను వెళ్తున్నాయి, రాష్ట్రాలను వెళ్తున్నాయి, దేశాలను వెళ్తున్నాయి. మరి జనాభాను బట్టే ఒకవేళ నిజంగానే ఏలొచ్చు ప్రపంచానికి, అది ఈ దేశాన్నో, ఈ రాష్ట్రాన్నో, లేకపోతే ఈ మండలాన్నో, ఈ జిల్లానో ఏలొచ్చు అంటే అసలు ఇప్పుడు పరిపాలించే ఎవరికి ఎలిజిబిలిటీ ఉండదు. ఇప్పుడు పరిపాలిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రికి కానీ ఎలిజిబిలిటీ ఉండదు. ఇది జనాభా రేషియోలు చూస్తే ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి కానీ, ఏపీ ముఖ్యమంత్రి కానీ వాళ్ళ సామాజిక వర్గాల పరంగా చూస్తే చాలా తక్కువ పర్సెంటేజ్లో ఉన్నారు. అయినప్పటికీ వెళ్తున్నారు కదా. అట్లే జనాభాను బట్టి ఏలే పరిస్థితి ఉండదు. అంటే ఆర్థిక బలం, అంగబలం, రకరకాల మ్యానిపులేషన్స్, మీడియా అన్నీ చేతులు పెట్టుకొని ఇలా దాదాపు 70 సంవత్సరాల నుంచి తెలుగు రాష్ట్రాలని ఏలట్లా మీరు. మీకు ఏ జనాభా ఉంది? ఎక్కడ ఉంది జనాభా? మీ పర్సంటేజ్ ఎంత? దాదాపు మీరు 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. మళ్ళీ ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు, అంటే 19.5 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి. ఎక్కడుంది మీ జనాభా అంటే ఆన్సర్ లేదు. కానీ జనాభా పెరగాలట, ప్రపంచాన్ని ఏలాలట. ఒక ప్రణాళిక ప్రకారం వెళితే 30 నుంచి 40 కోట్ల మంది భారతీయులు ప్రపంచంలో అన్ని మూలకు వెళ్ళి పనిచేసి దేశానికి ఆదాయం తెస్తారట. ప్రధాని మోడీయే మా నాయకుడు. ఒక ప్రణాళిక ప్రకారం అట వెళితే 30 నుంచి 40 కోట్ల మంది భారతీయులు ప్రపంచంలో అన్ని మూలకు వెళ్ళి ఏం చేస్తారు? దేశానికి ఆదాయం తెస్తారట. ఆ ఆదాయాన్ని మీ రాజకీయ నాయకులు మింగుతారు. కానీ వాళ్ళు పోయి తెస్తారు కష్టపడి. ఆస్ట్రేలియా పోయి, యూఎస్ పోయి, జర్మనీ పోయి, జపాన్ పోయి, రకరకాల కంట్రీలు పోయి ముప్పు తిప్పలు పడి తిని తినక కుటుంబానికి దూరమై, దేశానికి దూరమై, ఊరుకు దూరమై సంపాదించుకొచ్చి ఇక్కడ పెడితే మీరేం చేస్తారు? దోచుకుందరు. కానీ రాజకీయ నాయకులు వాళ్ళు తెస్తారు, పోయి ప్రపంచం నలుమూలలో పోయి దేశానికి ఆదాయం తెస్తారు. ఆ ఆదాయాన్ని మింగేది ఎవరు? మళ్ళీ రాజకీయ నాయకులే. 10వ తరగతి ఫెయిల్ అయినాడు, 7వ తరగతి ఫెయిల్ అయినాడు, ఎమ్మెల్యేలు, మంత్రులు. మళ్ళీ ఈ ప్రపంచాలు తిరిగి సంపాదించుకొచ్చిన ఆదాయం ఈ 7వ తరగతి ఫెయిల్ అయినాడు, 10వ తరగతి ఫెయిల్ అయినాడు మేనేజ్ చేస్తాడు ఇక్కడ రాజకీయాల పేరుతో. ఏలుముద్రగాళ్ళు, అంగూటిగాళ్ళు. ఎస్, అది ఏ పార్టీ అయినా కావచ్చు. మనం ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఇవాళ రాజకీయాలను శాసిస్తుంది ఎవరు? రాజకీయాలను శాసిస్తుంది చదువురాని వాళ్ళు, బిజినెస్ చేసేటోళ్ళు, వ్యాపారాలు, విద్య పేరుతో వ్యాపారం, వైద్యం పేరుతో వ్యాపారం చేసే వాళ్ళు ఇవాళ రాజకీయాల్లో ఉన్నారు, క్యాబినెట్లలో ఉన్నారు. విద్యను అమ్ముకునేవాళ్ళు, వైద్యాన్ని అమ్ముకునేవాళ్ళు. విద్య, వైద్య, సేవ, ఆ 2 సేవలు. ఎక్కడన్నా సేవా దృక్పథం ఉందా? ఇక అట్లాంటి వాళ్ళు ఏలుతున్నారు. ఈ దేశం ప్రపంచ నలుగురిలో పోయి కష్టపడి సంపాదించుకొచ్చి మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టాలి. మీరు చేసే పాలసీలు, మీరు చేసే విధానాలు ఇక అట్లుంటాయి. ఇది ఆయన ఒక స్లోగన్ ఇచ్చిండు, బ్రేక్ సైలెన్స్ అట, టాక్ అబౌట్ పాపులేషన్ మేనేజ్మెంట్. ఇదే నా నినాదం. సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. బ్రేక్ సైలెన్స్, టాక్ అబౌట్ పాపులేషన్ మేనేజ్మెంట్. పాపులేషన్ మేనేజ్మెంట్ పెంచాలంటే ఇక మేనేజ్మెంట్ ఏముంది అందులో? పాపులేషన్ మేనేజ్మెంట్ అంటే ఉన్న జనాభాను తగ్గించడానికి కుటుంబ నియంత్రణ ఇంకోటి గతంలో జరిగింది. ఇక మేనేజ్మెంట్ అది చేశారు. ఇప్పుడు మీరు ఏమన్నారు? ఇక పెంచాలంటున్నారు. ప్రధాని మోదీయే మా నాయకుడు, మా కూటమి దీర్ఘకాల బంధం. ఎప్పటి వరకు దీర్ఘకాల బంధం అంటే 2014-19 మధ్యలో కూడా ఇదే చెప్పారు. 2025 వరకు ఉంటుందా, 29 వరకు ఉంటుందా, 29 ఎన్నికలకు కూడా ఉంటుందా? అప్పుడు చూడాలి. మనం ఇప్పుడు ఎటు చూస్తాం? మోడీ సారథ్యంలో బలమైన ఆర్థిక శక్తిగా భారతదేశం 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం. సోషల్ మీడియా సైకిల్ను కట్టడి చేస్తున్నాం. తల్లి చెల్లిపైన ప్రతిపక్ష పార్టీ నేతల అసభ్యకర పోస్టులు. ఢిల్లీలో లీడర్షిప్ సమిట్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు, లీడర్షిప్ సమితికి పోయి ఈ జనాభా పెరగాలి, మన ప్రపంచాన్ని వెళ్ళాలంటున్నాడు. స్కిల్ పెంచుకోవాలి, ప్రపంచంలో మనమే నైపుణ్యంలో ముందుండాలి అని చెప్పట్లే. జనాభా పెంచితే చాలు మనం అయిపోయా. ఈ జనాభాని ఇక బంట్రోత్గిరికి పంపించి దేశం ప్రపంచ నలుమూలల ఆ తెచ్చిన డబ్బులను మేము రాజకీయాలతోనే ఇక్కడ మేనేజ్ చేస్తాం, రాజకీయాలతోని వాళ్ళపైన పెత్తనం చేస్తాం, రాజకీయ పార్టీలను అడ్డం పెట్టుకొని, పరిపాలన అడ్డం పెట్టుకొని అని చెప్తుండు. ఇంకోటి, మరిన్ని అరెస్టులకు రంగం సిద్ధం, సోషల్ మీడియా పోస్టులపై కార్యాచరణ.
ఊతమిస్తున్న హైకోర్టు వ్యాఖ్యలు, డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ప్రత్యేక శ్రద్ధ, నిందితులకు బెయిల్ రాకుండా చూసేలా పీపీలకు ఆదేశాలట, పోలీస్ శాఖలోని ఇంటి దొంగలకు ప్రభుత్వం హెచ్చరిక. ఇది మొత్తానికి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపైన కత్తి కట్టింది ప్రభుత్వం అనేది స్పష్టంగా అర్థమైంది. మరిన్ని అరెస్టులకు రంగం సిద్ధమట. ఇప్పుడు ఎక్కడైనా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం లేదా ఏ ప్రభుత్వం ఏర్పడది ప్రజల కోసం కొత్తగా అంటే మరిన్ని ఇండ్లు ఇస్తారో, మరిన్ని రేషన్ కార్డులు ఇస్తారో, మరిన్ని పెన్షన్లు ఇస్తారో, లేకపోతే ఇంకా మరింత సంక్షేమ కార్యక్రమాలు చేస్తారో అనుకుంటారు. కానీ ఈ ప్రభుత్వం కేవలం అరెస్టుల కోసమే ఉన్నట్టు, కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులపైన వచ్చిన సోషల్ మీడియా పోస్టులపైన ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. వాళ్ళకు జరిగిన అన్యాయాల గురించి వీళ్ళు ప్రభుత్వం పనిచేస్తున్నట్టుంది. ఉండొచ్చు, జరిగి ఉండొచ్చు, మీ కుటుంబాలపైన, కుటుంబ సభ్యులపైన అసభ్యకరమైన పోస్టులు పెట్టి ఉండొచ్చు. ఇక దానికి పెద్ద ప్రాజెక్ట్ లెక్క, దాన్ని పెద్ద టాస్క్ లెక్క తీసుకొని ఇక అదే అసలు ఇవాళ ప్రభుత్వ కార్యకలాపం మొత్తం అదే అన్నట్టు చూస్తే ప్రజలకి ఏం సందేశం ఇస్తున్నట్టు? ఇలా అదే చెప్తున్నారు. మరిన్ని అరెస్టులు గట్ట రంగం సిద్ధమట, డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ శ్రద్ధ పెట్టిందట, పీపీఎలకు ఆదేశాలు ఇచ్చారట, బెయిల్ రాకుండా చూడాలని. ఒకవేళ బెయిల్ రాకుండా చూస్తారు, ఎన్ని రోజులు చూస్తారు? 1 నెల చూస్తారు, 2 నెలలు చూస్తారు. ఏమొస్తుంది? మీరు చేయాల్సిన పరిపాలన చేస్తే, ప్రజల్లో మంచి పేరు వస్తే వైఎస్ఆర్సీపీయా, తెలుగుదేశమా, బీజేపీయా, జనసేన గాలికి కొట్టపోతాయి. మీరు నిజంగానే ప్రజల్లో మంచి పేరు తీసుకుంటే, ప్రజలు మిమ్మల్ని ప్రజలే ఎన్నుకోనుంటే, ప్రజల చేతనే ఎన్నుకోబడి ప్రజల మన్ననలు పొందుంటే మీరు ఈ కంగారు, ఈ టెన్షన్ అవసరం లేదు. ఈ టెన్షను, ఈ కంగారు, ఈ వ్యవహారం చూస్తుంటే ప్రజలు నిజంగానే గెలిపిస్తే ప్రజలకు పని చేసుకుంటూ పోవాలి తప్ప ప్రజలను గాలికి వదిలేసి ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల్ని జైల్లో ఎట్లా పెట్టాలి, వాళ్ళు బయటకు రాకుండా చేస్తే ప్రజలను మభ్యపెట్టచ్చు అని చూస్తే ఇది ప్రజలు ఎన్నుకోనట్ట అనేది ఒక అనుమానం. ఇది మొత్తానికైతే రాష్ట్రంలో సోషల్ మీడియా వ్యవహారం రోజు రోజుకు ముదురుతుంది. అసభ్యకర పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై ఇప్పటికే పలువురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీస్ శాఖ మరిన్ని అరెస్టులు చేసేందుకు సిద్ధమవుతుంది. సోషల్ మీడియా కార్యకర్త ముందస్తు బెయిలు విచారణ సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. మనసులు గాయపరిచేలా పోస్టులు పెడితే కేసులు నమోదు చేయరా, అరెస్ట్ చేయకుండా ఉంటారా అన్న అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యలు ఇప్పుడు పోలీస్ శాఖకు మరింత ఊతమిస్తున్నాయి. సోషల్ మీడియా కార్యకర్తల వరుస అరెస్టులను సవాల్ చేస్తూ దాఖలైన మరో పిల్లికి సంబంధించి హైకోర్టు వ్యాఖ్యలు మరింత ఘాటుగా ఉన్నాయి. తమను కూడా వదలలేదని, ఇలాంటి వారిని వదిలేయమంటారా అని పిటిషనర్ ప్రశ్నించింది. అరెస్టులను సమర్థిస్తూనే కేసులపై విచారణ చేస్తుంది. ఇది హైకోర్టులో కొన్ని కేసులు పడ్డాయి. అంటే ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేస్తారు, బెయిల్ ఇవ్వండి. మమ్మల్ని కూడా మనసులను గాయపరిచారు, కుటుంబ సభ్యులపైన అసభ్యకరమైన పోస్టులు పెడితే అరెస్ట్ చేయక ఏం చేస్తారు? అరెస్ట్ కరెక్టే కదా, మేము ఎందుకు బెయిల్ ఇవ్వాలని హైకోర్టు కూడా కొన్ని కేసులలో కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఇక ఆ వ్యాఖ్యలను పట్టుకొని ఇలా ప్రభుత్వం దూకుడుగా పోతుంది. కానీ ఈ దూకుడు పోవడం వల్ల కొన్ని వందల మందిని, వేల మందిని జైళ్ళలో పెడితే ఈ వందల మంది, వేల మంది హైకోర్టులకు పోతే అప్పుడు మళ్ళీ రివర్స్ అయింది కోర్టు. ఇక మీకు ఏదో లీనియస్ ఇచ్చినమని చెప్పి మీకు నచ్చని వాళ్ళ దేశపై అనలు వేసి మీరు వేరే రాజకీయ కక్ష సాధింపులు దీని రూపంలో తీసుకుంటే కుదరదు అని చెప్పే అవకాశం కూడా ఉంటుంది హైకోర్టు. ఆ సందర్భం కూడా వస్తుంది. మరి అది గమనిస్తారా లేదు కానీ మొత్తానికైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని మొత్తానికి అరెస్ట్ చేసే కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇది నేను మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోయి ప్రచారం చేసిండు బీజేపీ పక్షాన, ఎన్డీఏ కూటమి పక్షాన. సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వాలు రావాలట, ఛత్రపతి స్ఫూర్తిని గెలిపించండి, 3 భాషల్లో సాగిన పవన్ ప్రసంగం, మహారాష్ట్ర నుంచి విచ్ఛిన్నకర శక్తులను తరిమికొట్టండి, దేశ సమగ్ర అభివృద్ధిలో మహారాష్ట్ర పాత్ర కీలకం, అభివృద్ధికి మహాయుతి గెలుపు ఆవశ్యం, ఓట్లు అడగడానికి రాలేదు, న్యాయం కోసం నిలబడాలని వచ్చా. మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభలో పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని, మహారాష్ట్ర చరిత్రలో ఎంతోమంది మహానుభావులు సనాతన ధర్మ పరిరక్షణ కోసం కృషి చేశారని, ఆ మహనీయుల స్ఫూర్తికి కొన్ని విచ్ఛిన్నకర శక్తులు ఆటంకాలు కలిగిస్తున్నాయని ప్రజలను అడిగారట. సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం కావాలని పవన్ కళ్యాణ్ గారు ఏపీ నుంచి మహారాష్ట్ర పోయి ఎన్నికల ప్రచారాలు చెబుతున్నారు. అక్కడ ఉన్నోడు కూడా చెప్పట్లేదు. ఇప్పుడు సనాతన ధర్మం కాపాడటానికి రాజకీయ పార్టీలు అవసరంలే, సనాతన ధర్మం కాపాడటానికి ప్రభుత్వాలు అవసరంలే. దానికి మత సంస్థలు ఉన్నాయి, మఠాలు ఉన్నాయి, మఠాధిపతులు ఉన్నారు, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. మీరు సనాతన ధర్మాన్ని కాపాడితే మరి మిగతా మతాల సంగతి ఏంది? క్రిస్టియన్స్ ఏంది, ముస్లిమ్స్ ఏంది, బౌద్ధులు ఏంది, జైనులు ఏంది, ఇంకా రకరకాల మతాలు, రకరకాల కులాలతోని భారతదేశం ఉంది.
మరి మీరు కేవలం సనాతన ధర్మాన్ని కాపాడటానికే ప్రభుత్వాలు కావాలంటే భారత రాజ్యాంగమే చెప్పింది ప్రభుత్వానికి కులం ఉండదు, మతం ఉండదు, మత ప్రాతిపదిక కుల ప్రాతిపదికన పరిపాలన చేయొద్దు అంటున్నారు. కానీ మీరు ఏ పరిపాలన కావాలన్నారు? కులము లిచ్చెనమెట్ల కుల వ్యవస్థ పాటించే పరిపాలన కావాలి, ప్రభుత్వం కావాలి, మతాన్ని పాటించే ప్రభుత్వం కావాలి అని అడుగుతున్నారు. మరి మీకు భారత రాజ్యాంగం పైన పూర్తి అవగాహన ఉందా లేదా అనే అనుమానం వస్తుంది. రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పింది ప్రభుత్వానికి మతం ఉండదు, ప్రభుత్వానికి కులం ఉండదు, ఒక మతానికి అనుకూలంగా ప్రభుత్వాలు ఉండొద్దు అని చెప్పింది. మీరు పోయి ఏం చెప్తున్నారు? సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వాలు రావాలి. సనాతన ధర్మాన్ని కాపాడటం అంటేనే కుల వ్యవస్థను పోషించడం, సనాతన ధర్మాన్ని పాటించడం అంటేనే మత వ్యవస్థను ప్రోత్సహించడం. మరి అట్లాంటి ప్రభుత్వం రావాలని మీరు మన లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందనే దానిపైన కూడా అప్పుడు కాషాయ పత్రాలు వేసి సనాతన ధర్మం అంటే మర్చిపోతే మళ్ళా. ఇలా రాజకీయ పార్టీలు కాపాడాల్సింది సామాజిక న్యాయాన్ని. సామాజిక న్యాయం చేయటానికి ఉండాలి పార్టీలు. అదే రాజకీయాలంటే. దాన్ని వదిలేసి నువ్వు మహారాష్ట్ర దాకా పోయి 3 భాషల్లో ప్రసంగించి ఏం చెప్పినావు? కొండందొలికి తొవ్వి ఎలకన పట్టినట్టయింది. సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వాలు రావాలి అని. ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా అంటలా అది. మీరు అంటున్నారు అడిగిపోయి. ఇది పవన్ కళ్యాణ్ గారు నేను మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో చెప్పిండు. రైట్, ఇది ఒక వార్త. దిశ చూద్దాం. జగన్ అష్టదిగ్బంధం అట. స్పీకర్గా అయ్యన్న, డిప్యూటీ స్పీకర్గా రఘురామ. నియామకం వెనక చంద్రబాబు చాణక్యం. వారిద్దరూ వైసీపీ హయాంలో ప్రత్యక్ష బాధితులు. ఇప్పుడు అసెంబ్లీకి వెళితే వారిని అధ్యక్ష అని సంబోధించాలి. అనూహ్య సంకట స్థితిలో వైసీపీ అధినేత. సీఎం నిర్ణయాలతో ప్యాన్ పార్టీలో తీవ్ర ఉక్కపోత. రాజకీయ చాణక్యుడు సీఎం చంద్రబాబు ఎత్తుగళ్లకు వైసీపీ చిత్తి అయిపోయిందట. చేష్టలు ఉడికిపోతుంది. మాజీ సీఎం జగన్ ఆలోచన తీరును గ్రహించిన చంద్రబాబు చట్టపరిధిలోనే ఆ పార్టీని అన్ని వైపుల నుంచి దిగ్బంధన చేస్తున్నారు. శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు ఎంపిక రాజకీయంగా జగన్ నిరకాటంలో పడేసింది. వీరిద్దరి కారణంగా జగన్ అసెంబ్లీలో అడుగు పెట్టలేని స్థితిని కల్పించినట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంట్లో పెద్ద అంచనా లేదు, చాణక్యం లేదు. 164 స్థానాలతోని కూటమి ప్రభుత్వం ఏర్పడింది. స్పీకర్ని పెట్టాలన్నా, డిప్యూటీ స్పీకర్ని పెట్టాలన్నా, ఏ మంత్రిని పెట్టాలన్నా వాళ్ళకి పవర్ ఉంటుంది. ఇక దాంట్లో పెద్ద చాణక్యం అవసరం లే. నచ్చిన వ్యక్తిని స్పీకర్ని పెట్టుకోవచ్చు, మెజార్టీ ఉంది. నచ్చిన వ్యక్తిని డిప్యూటీ స్పీకర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు చింతకాల అయ్యన్న పాత్రుడు లేదా రఘురామకృష్ణరాజు, అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం ఎమ్మెల్యే, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, వీళ్ళిద్దరు సీనియర్ నాయకులు. వాళ్ళకి ఎన్నికల టైంలో ఏదో హామీ ఇచ్చిండు, మంత్రి పదవులు రాలే, ఏదో ఒకటి ఇవ్వాలి, కీలకమైన పోస్టు స్పీకర్ ఇచ్చిండు. ఇక దాంట్లో చాణక్యం ఏముంటుంది? చాలామంది ఉన్నారు, బుచ్చయ్య చౌదరి గారు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సీనియర్లు. కాకపోతే ఈయన్ని వదిలేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం పడింది కాబట్టి స్పీకర్ ఇచ్చిండు. రఘురామకృష్ణరాజు వైసీపీ నుంచి ఎంపీగా ఉండి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి ఎంపీ టికెట్ నరసాపురం ఎంపీ టికెట్ వస్తే అది పొత్తుల్లో భాగంగా ఇవ్వలేకపోయినాం కాబట్టి ఎమ్మెల్యే ఇచ్చిండు. చివరిలో ఉండి టికెట్ గెలిచిండు. గెలిచాక మంత్రి పదవి ఆశించిండు. నేను ఎంపీ అడిగి తీయలేదు కాబట్టి మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. డిప్యూటీ స్పీకర్ ఇచ్చిండు. ఇక దీనికి చాణక్యం, దాంట్లో పెద్ద ఇది అష్టదిగ్బంధం ఏముంటుంది అందులో దిగ్బంధం? స్పీకరు చైరు, డిప్యూటీ స్పీకర్ చైర్కి కింద జగన్మోహన్ రెడ్డి ఉండా, చంద్రబాబు నాయుడు ఉండా, ఇంకో ఆయన ఉండా సంబంధం లేదు కదా. అధ్యక్ష అనాల్సిందే కదా. దాంట్లో తప్పే ఉంది. లాస్ట్ టైం 2019 నుంచి 24 మధ్యలో తమ్మినేని సీతారామ గారు ఉండు స్పీకర్గా. ఆయన అధ్యక్ష అనలేదు మీరు. ఆయన మీ కింద పనిచేయలే? తెలుగుదేశం పార్టీ నాయకుడికి లేడా గతంలో? తెలుగుదేశం పార్టీ క్యాబినెట్లో మంత్రి పనిచేయలే? మీ దగ్గరనే పెరిగి మీ దగ్గరనే రాజకీయాలు చేసి బయటికి పోయి మరి ఆయన అనేక ఘాటైన విమర్శలు చంద్రబాబు నాయుడు గారి పైన తెలుగుదేశం పార్టీ పని చేసిండు. ఇక అంత మాత్రంలో స్పీకర్ చైర్లో నా దగ్గర పనిచేసినోడు ఉండు కాబట్టి నేను పోయి అధ్యక్ష అన్నంటే కుదరదు కదా. ఏ రకంగా చూసినా తమ్మినేని సీతారామ గారు వయసులో కానీ అనుభవంలో కానీ మీకంటే చిన్నవి. మీ 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 సారథ్యంలో పనిచేసిండు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వయసు రీత్యా కానీ అయ్యన్న పాత్రుడు సీనియరు, రఘురామకృష్ణరాజు వయసు రీత్యా పెద్దోళ్ళు. ఏం అధ్యక్ష అంటే తప్పే ఉంది? అది కాదు విషయం. మీ యొక్క టీజింగు, మీరు అక్కడ మైక్ ఇయ్యరు, మీరు ప్రజల గురించి మాట్లాడనేరు అనే వాళ్ళు ఒక ఎజెండా పెట్టుకొని అసెంబ్లీకి పోవట్లేదని వాళ్ళు చెబుతుంటే దీంట్లో అష్టదిగ్బంధం ఉంది. దిశాపత్రిక అది అష్టం లేదు, దిగ్బంధం లేదు. అష్టదిగ్బంధం సోషల్ మీడియా యాక్టివిస్టుల పేరుతో అరెస్ట్ చేస్తారు. అదొక భాగం. ఇది ఒక వార్త. ఇది దిశకు సంబంధించి. సాక్షి చూద్దాం.
హాస్టళ్లలో సంక్షేమం లేదు. హాస్టల్లోట సంక్షేమ హాస్టల్ అంటారు, దాంట్లో క్షేమం లేదు, మనం లేదట. హాస్టల్లో సంక్షేమం లేదు. రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ల దుస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన, తరచూ ఆందోళన కలిగిస్తూ భయంకర ఘటనలు. వీటిపై స్పందించకపోతే భవిష్యత్ తరాలపై తీవ్ర ప్రభావం. ప్రభుత్వం దృష్టి సారించాలి, పరిస్థితులు మెరుగుపరచాలి. రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివే విద్యార్థులు సురక్షితంగా ఉండాలి, లేకపోతే విద్యాపరంగా గ్రామీణ పట్టణ పిల్లల మధ్య అసమతులిత ఉంటుంది. హాస్టల్ భవనం చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి. హాస్టల్లోకి రాకపోకలను పర్యవేక్షించి వాటిని రిజిస్టర్ చేయాలి. అవసరమైన ప్రతి చోట సీసీ కెమెరాలు పెట్టాలి. హాస్టల్ సిబ్బంది నేపథ్యాన్ని సమగ్రంగా పరిశీలించాలి. ప్రభుత్వానికి పలు ప్రాథమిక మార్గదర్శకాలు సూచించిన హైకోర్టు అన్ని హాస్టల్లో కఠినంగా అమలయ్యేలా మార్గదర్శకాలు రూపొందించాలన్న ఆదేశం. ఆడపిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వాచ్మెన్ తొలగింపును సమర్థించిన కోర్టు. ఇది కర్నూలు జిల్లా కోసుగిలో మురుగుతో పందులకు ఆవాసంగా మారిన హాస్టల్ ప్రాంగణం. ఇవి చూడండి ఎట్లుందో, మనుషులు ఉన్నట్లేదు. ఇది డంపింగ్ యార్డ్ లెక్క ఉంది. సోషల్ వెల్ఫేర్ హాస్టల్ డంపింగ్ యార్డే పక్కన. ఈ వాసన, దోమలు, ఇక అక్కడే పడుకోవాలి, అక్కడే తినాలి వాళ్ళు ఆ బిల్డింగ్లోనే. ఇక ఇది పరిస్థితి. దీనిపైన సంక్షోభ హాస్టల్ అని పెట్టింది. సంక్షేమ హాస్టల్ కావాలి, సంక్షోభంలో ఉన్నాయి. ఈ సంక్షోభం పైన హైకోర్టు కొన్ని కీలకమైన సూచనలు చేసింది ప్రభుత్వానికి. కానీ ప్రభుత్వానికి తెలవక కాదు, రాజకీయ నాయకులకి తెలవక కాదు. రాజకీయ నాయకులకి ప్రభుత్వానికి చాలా స్పష్టమైన అవగాహన ఉంది హాస్టల్స్ పైన, కానీ వాళ్ళు చేయరు. అక్కడ చదివేది ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు. వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు క్యాబినెట్లో లేరు ఇవ్వాలి, వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు ప్రభుత్వాల్లో లేరు ఇవ్వాలి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళు లేరు. ఎవరి గురించి ఆలోచించే ప్రభుత్వాలు, క్యాబినెట్, మంత్రులు, ముఖ్యమంత్రులు ఉన్నారంటే సూటు బూట్లు వేసుకున్న వాళ్ళు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, పెత్తందారులు, వీళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. సంపదని ఎట్లా పెంచాలి వాళ్ళకి, ఇగో ఈ కథ ఆలోచిస్తున్నారు తప్ప వీళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు అసెంబ్లీలో లేరు ఇవ్వాలి. అసెంబ్లీలో చర్చించేవాళ్ళు లేడు, అసెంబ్లీలో మాట్లాడేవాడు లేడు. వాస్తవంగా వీళ్ళు భవిష్యత్తు, ఈ దేశానికి రాష్ట్రానికి భవిష్యత్తు అయిన విద్యార్థులు అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో జీవిస్తుంటే కనీసం వాళ్ళ గురించి మాట మాత్రమైన అసెంబ్లీలో కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాడు లేడు ఇవాళ. ఆ నాయకులే లేరు, ఆ యాటిట్యూడ్ లేడు. ఎక్కడ ఇసుక దొరికిద్ది, ఎక్కడ మైనింగ్ దొరికిద్ది, ఎక్కడ వైనింగ్ దొరికిద్ది, వైన్ షాపులు సిండికేట్ అయిదాం, ఎట్లా డబ్బులు పోగేసుకుందాం, ఈ పద్ధతే ఉంది ఇవాళ రాజకీయాల్లో ఉన్న నాయకులకి. నెలకి ఎన్ని కోట్లు సంపాదించాలి, ఎట్లా సంపాదించాలి, ఇది తప్ప మన నియోజకవర్గంలో పిల్లల హాస్టల్స్ ఎన్ని ఉన్నాయి, గవర్నమెంట్ హాస్టల్స్, ఆ హాస్టల్స్ పరిస్థితి ఏంది, వాళ్ళకి తిండి ఏంది, తిప్పలేంది, నీళ్ళేంది అని అడిగేటోడు కానీ మాట్లాడేటోడు ఆలోచించేటోడు లేడు. మాట్లాడితే వ్యాపారాలు, డీల్స్, సెటిల్మెంట్లు, సిండికేట్లు, ఇవి తప్ప వీటి కోసం అప్పుడప్పుడు మీడియాలోకి వచ్చి ఏదో మాట్లాడినట్టు చేయటం తప్ప నిజంగా చిత్తశుద్ధి, కమిట్మెంట్ ఉన్న నాయకులు లేరు. ఉంటే ఈ పరిస్థితి హైకోర్టు డైరెక్ట్గా ఈ ఫోటోలు చూసి కంగు తిన్నదట. ఇది ఒక వార్త. అంటే ఇది ఒక హాస్టల్లో కుక్గా పనిచేసేవాడిని తొలగించారు, డిస్మిస్ చేసింది. వాడు కుక్గా పనిచేస్తే అక్కడ ఉన్న అమ్మాయిలను వేధించడం మొదలుపెట్టిండట. అక్కడ ఉన్న అటెండర్ అట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, శంకరయ్య అనేటోడు చేస్తే హైకోర్టు 2012లో తొలగించింది డిపార్ట్మెంట్. హైకోర్టుకు పోయినాడు, నా తొలగింపు అక్రమం అని. వాడు చేసిన దందాకి తొలగింపు అక్రమమాట. కోర్టు చివరి కంక్లూజన్కి వచ్చింది, నేను తొలగించడం కాదు, చాలా కరెక్ట్ తొలగించడం, ఇంకా నీకు వేరే శిక్షలు వేయాలని కూడా చెప్పిందట. తొలగించడంలో తప్పు లేదు, సమర్థించింది, తొలగింపుని సమర్థించి అసలు హాస్టల్లో బాలికలకి, గర్ల్స్కి సంబంధించి భద్రతా చర్యలు ఏమున్నాయి, వాళ్ళని గాలికి వదిలేశారు, సంక్షోభంలో ఉన్నాయి, వాటిని జాగ్రత్తగా కాపాడండి అని చెప్పి కూడా చెప్పింది. ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు పెట్టండి, సోలార్ ఫెన్సింగ్ పెట్టండి అని కూడా చెప్పింది. అత్యవసర సేవకుల సమ్మెబాట, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 25 నుంచి 108 ఉద్యోగుల సమ్మె, 108 ఉద్యోగుల సమ్మె చేస్తారంటే ఈ నెల 25 నుంచి. రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన 768 అంబులెన్సులు, అన్ని జిల్లాల్లో అధికారులకు సమ్మె నోటీసులు ఇస్తున్న ఉద్యోగులు అత్యవసర సేవకుల సమ్మెతో ప్రజలకు అపార నష్టం. తమ సమస్యల పరిష్కారం కోసం 108 ఉద్యోగులు పోరుబాట పట్టాలని నిర్ణయం తీసుకున్నారు. బాబు ప్రభుత్వం ఏర్పడే 5 నెలలైనా 108 ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోలేదు. పైగా కాంట్రాక్ట్ సంవత్సరం మార్చి మరింత గందరగోళానికి గురి చేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తమ సమస్యల పరిష్కారం కోసం 108 ఉద్యోగులు ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ మేరకి ఏపీ 108 సర్వీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఇటీవల డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ అదనపు సీఈఓకు లెటర్ ఇచ్చారట. 108 ఉద్యోగులు
సమ్మెకి పిలిపించారు. ఎందుకంటే 5 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ప్రభుత్వానికి అనేక విన్నపాలు పెట్టుకుని వాళ్ళకి సంబంధించిన సమస్యల పైన ఒక్క సమస్య పైన కూడా స్పందన లేదు. ఇది అత్యవసరం కాదు వాళ్ళకి. ఇవాళ ఉన్న ప్రభుత్వానికి అత్యవసర సేవ అత్యవసరం కాదు. అంటే హాస్టల్లో ఉండే విద్యార్థుల గురించి కానీ, హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునే పేషెంట్ల గురించి కానీ, 108లో ప్రయాణం చేసే పేషెంట్ల గురించి కానీ అత్యవసరం కాదు. వాళ్ళకి అత్యవసరమైంది లూలు కంపెనీలు, లాలా కంపెనీలు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు. కాకపోతే ఎందుకు 5 నెలలు అయింది మీరు ప్రభుత్వంలోకి వచ్చి, 5 నెలల నుంచి మీకు 108 అనేది అత్యంత ముఖ్యమైనది. 768 అంబులెన్సులు రాష్ట్రంలో ఉన్నాయి. అంబులెన్సులు తిరగాలన్నా, అంబులెన్సులు పనిచేయాలన్నా, అందులో ఉన్న ఎంప్లాయీస్ పనిచేయాలన్నా వాళ్ళ సమస్యలు వినాలి కదా. కనీసం పరిష్కారం తర్వాత వినండి. వినకపోగా ఆల్రెడీ 108తోని టైఅప్ అయి ఉన్న అరబిందో కంపెనీని ఎట్లా తొలగించాలి, మాకు సంబంధించిన బెనామీని ఎట్లా పెట్టుకోవాలనే ఒక ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. ఈ ఈ ఈ ఆలోచనలన్నిటికంటే ఇలా రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ఆపదలో ఉన్నప్పుడు కాపాడటమే 108 ఉద్దేశం. ఆపదలో ఉన్న పేషెంట్స్ని కాపాడి హాస్పిటల్ చేర్చడం 108 ఉద్దేశం. ఆ ఉద్దేశానికి గండి కొడితే ఇబ్బంది కదా. ఆ ఉద్దేశం అసలు దాని యొక్క స్పిరిట్నే దెబ్బతీస్తారు. మీరు 108 దేనికి ఉంది, ఏదో ప్రైవేట్ కంపెనీలు మనకు అనుకూలమైన కంపెనీలు అందులో టైఅప్ చేసి వాళ్ళకి ఏదో లాభం చేకూర్చడానికి ఉన్నట్టు మీరు అనుకుంటున్నారు. కానీ దాన్ని పెట్టిన ఉద్దేశం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆపదలో ఉన్న పేషెంట్స్ని, ప్రమాదాలకు గురైన పేషెంట్స్ని ఇమీడియట్గా గోల్డెన్ అవర్స్లో హాస్పిటల్కి తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో ఒక మానవతా దృక్పథంతో పెట్టారు. ఎందుకంటే యాక్సిడెంట్ అయిన పేషెంట్లకి గోల్డెన్ అవర్స్ ఉంటాయి. మొట్టమొదటి గంటలోనే ట్రీట్మెంట్ చేస్తేనే బతుకుతారు. ఆ గోల్డెన్ అవర్స్లో హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం అందించే ఒక బృహత్తరమైన కార్యక్రమం అది. అదొక మానవత్వం, అది ఒక దైవ సంకల్పం ఒక రకంగా చెప్తే. మీరు అది మర్చిపోయి ఈ 108లో అరబిందోని బీకి ఇంకోండు పెట్టాలి, మా వాళ్ళ కంపెనీలకు ఎట్ట లాభం చేకూర్చాలి, ఇది చూస్తున్నారు. దాని వెనక మానవత్వం ఉంది. దాని వెనక కొన్ని కోట్ల మంది ప్రజల హృదయాల తపన ఉంది. దాన్ని అర్థం చేసుకోవాలి మీరు. దీంట్లో వ్యాపార దృక్పథం చూడొద్దు 108 విషయంలో. కానీ అది చూసుకుంటే వీళ్ళని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది ఒక రకంగా ఇబ్బందికరమైన పరిస్థితి. మనోడైతే ఓకే, అక్రమాలు చేసినా డబ్బులు ఇచ్చేద్దాం. 100 కోట్ల బిల్లుల చెల్లింపుకు చంద్రబాబు సర్కార్ నిర్ణయం. 2018-19 మధ్య గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద అడావుడిగా సీసీ రోడ్ల నిర్మాణం. 137 కోట్ల మేర అక్రమాలు జరిగినాయని విజిలెన్స్ విభాగం నిర్ధారణ. అవి నాసిరకం పనులని అధికారులు తేల్చినా చెల్లింపులకు సిద్ధమైన ప్రభుత్వం. ఆ పనులపై ఎలాంటి విచారణలు, తనిఖీలు లేకుండా బిల్లులు ఇచ్చేయాలన్న ఆదేశాలు. గ్రామాల్లో టీడీపీ నేతలకు లబ్ధి చేకూర్చేందుకే బాబు సర్కార్ చర్యలు. మనోడైతే చాలు, ఎన్ని అక్రమాలన్నా పర్లే, వాళ్ళకి రావాల్సిన ప్రభుత్వం నుంచి బిల్లు 100 కోట్లు ఇచ్చేయండి. మనోడా కాదు చూసుకోండి అంటాడు. మనోడంటే అయితే పార్టీ అన్న కావాలి, లేదా కులం అన్న కావాలి. ఈ నాసిరకం ఉన్న పర్లే, అసలు రోడ్డు ఏ పైన పర్లే, వేసిన రోడ్డు గుంటల పడ్డ పర్లే, క్వాలిటీ కంట్రోల్ లేకపోయిన పర్లే, ఏది లేకపోయిన పర్లే, డబ్బులు ఇవ్వండి అని ఒక ఆదేశాలు అయితే పోయినాయట. ఇది ఒక వార్త. నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూత. అనారోగ్యంతో బాధపడుతున్న సీఎం చంద్రబాబు సోదరుడు మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు చికిత్స పొందుతూ హైదరాబాద్లోని ఏజీ ఆసుపత్రిలో శనివారం కన్నుమూశారు. రామ్మూర్తి నాయుడు మృతదేహం వద్ద చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఆదివారం నారావారిపల్లిలో ఆయన అంత్యక్రియలు నిర్వహించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారట. నారా రామ్మూర్తి నాయుడు గారు కన్నుమూసిండు చంద్రబాబు నాయుడు గారు సోదరుడు స్వయంగా. ఆయన నిన్న ఏజీ హాస్పిటల్లో స్వర్గస్థులయ్యారు. ఆయన సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరు పోయి పరామర్శన అయితే చేశారు. ఆయన 1994లో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆయనకి టికెట్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ టికెట్ చంద్రగిరి నుంచి ఇచ్చి గెలిచిండు. గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు పనిచేసిండు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు 1995లో ఎన్టీ రామారావు గారిని దింపిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏది 14 పేజీ ఈయన నిర్లక్ష్యం చేసిండని 2004లో ఈయన పోయి ఇది సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు మరణంతో అన్నదమ్ములు బంధంపై ఎల్లో మీడియా అదే పనిగా ప్రచారం చేస్తుంది. కానీ రామ్మూర్తి నాయుడిని చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదని ఆయనతో కలిసి పనిచేసిన ఓ మాజీ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. 4 సార్లు సీఎంగా పనిచేసిన రామ్మూర్తి నాయుడిని చంద్రబాబు ఆర్థికంగా ఆదుకోలేదని ఆ మాజీ ఎమ్మెల్యే వెల్లడించారు. తమ్ముడిని రాజకీయంగానూ చంద్రబాబు ఎదగనేలేదని, ఈ విషయాన్ని రామ్మూర్తి నాయుడు పలు సందర్భాల్లో తనతో చెప్పారని, 94లో రామ్మూర్తి నాయుడికి సహా
రామ్మూర్తి నాయుడికి సహాయ ఎమ్మెల్యేగా ఎన్నికైన మరో మాజీ ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు. ఆయనకు ఎన్టీఆర్ దగ్గరకి తీసుకెళ్లి చంద్రగిరి సీట్ ఇప్పించింది లక్ష్మీపార్వతి అని పేర్కొన్నారు. టీడీపీలోనున్న తమ్ముడికి సీట్ ఇవ్వడాన్ని అప్పట్లో చంద్రబాబు వ్యతిరేకించారని మాజీ ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన చాలా సందర్భాల్లో చెప్పేవారని వివరించారు. 95లో ఎన్టీఆర్ మరణం తర్వాత ఎన్నుపోటు రాజకీయాలతో చంద్రబాబు టీడీపీని చేజిక్కించుకున్న తర్వాత రామ్మూర్తి నాయుడిని పట్టించుకోలేదట. 99 ఎన్నికల్లో తమ్ముడికి సీట్ ఇచ్చినా ఆయన గెలిచేందుకు సహకరించలేదని పేర్కొన్నారు. ఆ తర్వాత చంద్రబాబు సీఎం అయినా తమ్ముడిని ఆయన కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశారని చెప్పారు. ఆ సమయంలోనే అనేకసార్లు చంద్రబాబు తనను పట్టించుకోవట్లేదని రాజకీయంగా అణిచివేస్తున్నారని రామ్మూర్తి నాయుడు సన్నిహితులు మీడియా వద్ద చెప్పుకుని బాధపడేవారు. ఆ మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇవన్నీ చెప్పిండడు ఒక మాజీ ఎమ్మెల్యే. అన్నపై తిరుగుబాటు చేసి కాంగ్రెస్లో చేరిండు. ఆ బాధతోనే రామ్మూర్తి నాయుడు 2004 ఎన్నికల్లో అన్న చంద్రబాబుపై తిరుగుబాటు చేశారు. టీడీపీ నుంచి బయటకు వచ్చి ఎలాగైనా ఎన్నికల్లో పోటీ చేయాలని భావించి కాంగ్రెస్లో చేరారు. చంద్రబాబు కుటుంబం అన్న కనీస గౌరవం లేదని, బాధ్యత కూడా లేదని రామ్మూర్తి నాయుడు అనేవారు. ఆయనకు రాజకీయం ముఖ్యమని, అందుకోసమే ఏదైనా చేస్తాడని చెప్పేవారు. రాజకీయం ముఖ్యమట, అందుకోసం ఏదైనా చేస్తాడని చెప్పేవారట. ఇట్లా కుటుంబాన్ని పట్టించుకోలేదు. 2004లో అంటే చంద్రబాబు నాయుడు పైన తిరుగుబాటు చేసి బయటకు వచ్చిండు. తర్వాత వాళ్ళిద్దరికి పెద్ద టర్మ్స్ లేనట్టుంది. అంటే కుటుంబపరంగా ఉండొచ్చు కానీ రాజకీయంగా ఉండకపోవచ్చు. రాజకీయంగా పెద్దగా లేనట్టు అర్థమవుతుంది. ఇది నిన్న రామ్మూర్తి నాయుడు గారు అయితే చనిపోయే పరిస్థితి. అందరూ కుటుంబ సభ్యులు వెళ్ళి పరామర్శించారు. ఈరోజు నారావారిపల్లిలో అంత్యక్రియలట. బాబు గారు మట్టి ఖర్చులని ఇవ్వండి. కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ ఉద్యోగుల ధర్నా అట. అంగన్వాడీ ఉద్యోగులు మృతి చెందితే కనీసం మట్టి ఖర్చులకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోవడంపై ఏంటి అంటూ గత ప్రభుత్వాన్ని ప్రశ్నించి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కనీసం మట్టి ఖర్చులకైనా నిధులు కేటాయించాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. శనివారం తిరుపతి, అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన ధర్నా చేశారు. వారికి సిఐటి నేతలు మద్దతు పలికారు. ఇది పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండగా అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ ఉద్యోగుల పైన ఏదో సానుభూతి చూపించిండు. కనీసం చనిపోతే అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళకి మట్టి ఖర్చులైన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నాడు. మరి మీరు వచ్చి 5 నెలలు అయింది. వాళ్ళు మహాప్రభు మాకు మట్టి ఖర్చులైనాయండి, మీరే కదా చెప్పిందని అడుగుతున్నారు. ఇప్పుడు ఇవ్వండి. వాళ్ళు కలెక్టరేట్ల ముందు ధర్నా కూర్చునే పరిస్థితి వచ్చింది. వాళ్ళ గురించి ఆలోచించడం మర్చిపోయారు మీరు. డ్రైవర్ లేని కారులా 0 అవర్ అట. సభ్యులు మాట్లాడేది ఎవరు రాసుకుంటున్నారు? కోన రవికుమార్ ఆవేదనట. నిండు సభలో అసత్యాలు వద్దు స్పీకర్ అయ్యన్న. అసెంబ్లీలో 0 అవర్లో వేడెక్కిన చర్చ అట. 0 అవరు డ్రైవర్ లేని కార్లా ఉంది. సభ్యులు ప్రస్తావించే సమస్యలు ఎవరు రాసుకుంటున్నారో, ఎవరు చర్యలు తీసుకుంటున్నారో తెలియడం లేదు అని టీడీపీ ఎమ్మెల్యే కోన రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 0 అవర్ను ఉద్దేశించి రవికుమార్ చేసిన వ్యాఖ్యలు చర్చను వేడెక్కించాయి. దీనిపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పందిస్తూ నిండు సభలో అసత్యాలు మాట్లాడొద్దని రవికుమార్కి హితవు పలికారు. కొండవీటి వాగుపై బ్రిడ్జి కట్టాలని తాటికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ చెప్పిండు. విష్ణుకుమార్ రాజు ఏపీ ఎస్పీ పోలీసులకు పదోన్నతులు లేవని ఆయన చెప్పి లో వోల్టేజ్ సమస్య పరిష్కరించడాన్ని పోస్పాట్ అదితి అట ఎమ్మెల్యే విజయనగరం. తుంగభద్ర 33 గేట్లు మార్చాలి అని కాలువ శ్రీనివాసులు వీళ్ళందరూ చెప్పారు. కానీ ఆడు రాసుకుంటూ లేడట. 0 అవర్ నడిచేటప్పుడు రికార్డు చేసుకోవాలా. రాసుకునే వాళ్ళు ఎవరు? అసలు ఇది కారు డ్రైవర్ లేని కారు లాగా ఉంది 0 అవర్ కథ. కనీసం పట్టించుకున్నారా? ఇది సభ లెక్క ఉందా? ఇది ప్రజల గురించి మాట్లాడే సభ లెక్క సీరియస్నెస్ ఉందా అని చెప్పి ఎవరు అడుగుతున్నారు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కోన రవికుమార్. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే స్పీకర్ని నిలదీసిండు. ఒక రకంగా ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడు లెక్కనే మాట్లాడండి. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే మాట్లాడినట్టు మాట్లాడాల్సిన పరిస్థితి. కడుపు మండింది పాపం. ఏం చేస్తారు? ఈ కడుపు మండితే మన ఉండదు కదా. ఏమి లేదట, ప్రొసీజర్ లేదు, మన లేదు. ఇక ఏదో నడుతుందంటే అసెంబ్లీ నడుతుంది. ప్రజల సొమ్ముతోని ఛాయ్ బిస్కెట్లు తినుకుంటా సభను నడిపిస్తాను. కానీ ప్రజల గురించి మాట్లాడలే అనేది ఆయన ఆవేదన. డ్రైవర్ లేని కారు లెక్కనే ఉంది. వాస్తవంగా డ్రైవర్ లేని కారు లెక్కనే ప్రభుత్వం కూడా ఉందనిపిస్తుంది. ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. రైట్. తప్పు చేయలేదు, అందుకే ధైర్యంగా నిలబడ్డాను. ఏ కేసు లేకున్నా గత సర్కార్ అరెస్ట్ చేసింది. ప్రజలు నాకు అండగా నిలిచారు. ఏపీలో మేము గెలుస్తామని ముందే ఉంచా. దేశం కోసం మోదీతో కలిసి పనిచేస్తున్నాం. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక ప్రోగ్రాంలో తప్పు చేయలేదట, అందుకే ధైర్యంగా నిలబడ్డాట. ఏ విషయంలో? 56 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నా కానీ నేను తప్పు చేయలే, అసలు కేసే లేని దాంట్లో అసలు కేసే లేకుండా గత సర్కారు అరెస్ట్ చేసింది అంటుండు. కేసు లేకుండా అరెస్ట్ చేయరు ఎవరు. ఇంకోటి తప్పు చేయలేదని మీరు అంటున్నారు. మీరు అదే అంటారు. ఎవరైనా ఆ ప్లేస్లో ఉన్నోళ్ళు ఎవడైనా తప్పు చేసినోడు తప్పు చేసిన నేను నిజమే నేను
తప్పు చేసిన కాబట్టి 56 రోజులు జైల్లో ఉన్నా అంటే కేసు ఏముంటుందిగా? ఏముండదు కదా, కొట్లాడేదే ఉండదు. ఏ కేసు అయినా ఇదే కాదు, ఏ కేసులో అయినా ముద్దాయి ఎవరైతే నిందితుడుండో అక్యూజుడు ఒప్పుకుంటాడా నేను తప్పు చేసినా అని? 100కి 198% కేసుల్లో ఒప్పుకోరు ఎవరు. తప్పు చేసినోడు కూడా ఒప్పుకోడు. కోర్టులో చూసుకుందాం, నేను ఏ తప్పు చేయలేదు అంటాడు. మీరు 45 సంవత్సరాల రాజకీయ అనుభవం, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి చేశారు, నేనేం తప్పు చేయలేని నన్ను తిరిగి అరెస్ట్ చేశారు, అందుకే నేను ధైర్యంగా ఉంటున్నా అన్నారు. మీరు ఇచ్చే స్టేట్మెంటు తప్పు చేశారా లేదనేది మీ సెల్ఫ్ స్టేట్మెంట్తో నిర్ణయం ఉండదు, కోర్టులు నిర్ణయించాలి, చట్టం నిర్ణయించాలి. ఇంకోటి, మీరు ఇంకో మాట, ప్రజలు నాకు అండగా నిలిచారు, ఇంకోటి ఏపీలో మేము గెలుస్తామని ముందే ఊహించిండట. మీరు ముందే ఊహించుంటే ఢిల్లీ పోయి 4 రోజులు పడిగాపులు గాయరు. అది మరీ పిచ్చోళ్ళని చేసి జనాల చెవిలో పూలు పెట్టవద్దు అనేది ఇలా ఏపీలో మాట్లాడుకుంటున్నారు. మీరు ముందే ఊహించుంటే, మీరే గెలుస్తారనుకుంటే జనసేనని ఒక్క కాలుతోని బీజేపీని ఇంకొక కాలుతో తన్ని 175 స్థానాలు నిలబడేటోళ్ళు. ఈ చర్చలు బతిలాట్లు, ఆడికి పోయి కాళ్ళు పట్టుకొని ఈడికి పోయి మెట్టు ఎక్కిన మెట్టు ఎక్కకుండా దిగిన మెట్టు తెక్కకుండా ఇవన్నీ ఉండవు. ఢిల్లీ పోయి మీరు 4 రోజులు పడిగాపులు కాసి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం విశ్వ ప్రయత్నం చేశారంటేనే మీ గెలుపు, మీ పైన మీకున్న నమ్మకం ఏందనేది అర్థమవుతుంది. అసలు ఉంటామా పోతామా అనే రేంజ్లో ఉంది. ఏదో ఒక రంగా టైఅప్ కావాలి, ప్రజల్లో ఒక వేవ్ తేవాలి, వేవ్ తెచ్చాన గెలవాలి, ప్రజల్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఉందనే మీరు జనసేన పవన్ కళ్యాణ్ పట్టుకొని బతిలాడి పట్టకపోయి అక్కడ 4 రోజులు పడిగాపులు కాసి కూర్చొని సీట్ల సెటిల్మెంట్ చేసుకొని వచ్చారు సర్దుబాటు. అంటేనే మీరు గెలుస్తామని ఎంత నమ్మకం ఉందో మీకు అర్థం. గెలిచాక ఎవరైనా అంటారులే మాకు ముందే తెలిసింది అని ఎవడైనా అంటాడు, అది పెద్ద సమస్య ఏం కాదు. ఆయన చెబుతుండు తప్పు అయితే చేయలేదట, తప్పు చేయలేదని ఎవడైనా చెబుతారు. మామూలు చిల్లర దొంగలు కూడా అది చెప్తారు, నేను తప్పు చేయలేదు అంటాడు, దొంగతనం చేసి కూడా. తప్పు చేయలేదు, కేసు లేదు అంటున్నారు కదా. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో 3,300 కోట్ల రూపాయలకు ఒప్పందం చేసుకున్నారా లేదా 2 కంపెనీలతో, సోకాల్డ్ మీరు అనే కంపెనీలతో ఒప్పందం చేసుకున్న తర్వాత అడ్వాన్స్ పేరుతోనే, అంటే 90% ఏమో ఒప్పందం చేసుకున్న కంపెనీలు పెట్టుబడి పెట్టాలి, 10% ప్రభుత్వం పెట్టాలి. ప్రభుత్వం పెట్టే 10%కి సంబంధించి 330 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లలో వేసారా లేదా? మరి అక్కడి నుంచి షెల్ కంపెనీలోకి వచ్చినాయా లేవా? షెల్ కంపెనీల నుంచి తెలుగుదేశం పార్టీ ఖాతాల్లోకి తెలుగుదేశం పార్టీ నాయకులకు వచ్చినాయా లేవా? ఈ 4 మీద సమానం చెప్పాలా. మీరు నిజంగానే తప్పు చేయలేదంటే, లేదు ఆ 3,300 కోట్ల ఒప్పందం లేదు, ఎస్ లేదా ఒప్పందం ఉంది కానీ మేము 3,330 కోట్లు వేయలేదు, వేసిన డబ్బులు మళ్ళీ షెల్ కంపెనీలోకి రాలేదు అనేది చెప్పండి. ఆధారాలతోని వీళ్ళు చెప్తారు, మీడియా కానీ ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ. ఆ ఆధారాలు ఉన్నాయి కాబట్టి షెల్ కంపెనీలకు వచ్చినాయి, షెల్ కంపెనీల నుంచి మీ తెలుగుదేశం పార్టీ ఖాతాల్లోకి వచ్చిన ఆధారాలతోని ఈడీ కేసు నమోదు చేసింది అనేది ఆ రోజు ఉన్నది చర్చ. మీరు అసలు ఆ చర్చే లేకుండా నేను తప్పే చేయలేదని ఇక డ్రైగా చెప్తుంటారు. డ్రైగా చెప్పే ముందు అసలు కేసు ఏంది, కేసు పూర్వపరాలు ఏంది, ఆ కేసులో నిజాలేంది అబద్ధాలేంది చెప్పాలి కదా. చెప్తే కదా మీరు తప్పు చేయలేదా చేశారో తెలిసేది. ఇది ఒక వార్త. బీజేపీ అట మత్తత్వ పార్టీ కాదట, మానవత్వం పార్టీ అట. బంగ్లాదేశ్, పాకిస్తాన్లో హిందువులకు రక్షణ లేదు, భారత్లో ఇతర మతాల హీరోలను అభిమానిస్తారు, దేశ రక్షణ బీజేపీతోనే సాధ్యం, ఆ పార్టీని గెలిపించడం మహారాష్ట్ర ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్తుండు. ఏడు నుంచి ఏపీ నుంచి మహారాష్ట్రకు పోయి బీజేపీ మత్తత్వ పార్టీ కాదు మానవత్వ పార్టీ అట. ఏడందు మానవత్వం? మానవత్వ పార్టీకి సనాతన ధర్మంతో ఏం పని? మీరు పోయి సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వాలను ఎన్నుకోండి అంటున్నావు కదా. మానవత్వం ఉన్నోడికి ఇక మతం ఎందుకు, కులం ఎందుకు, సనాతన ధర్మాలు ఎందుకు? మానవ ధర్మం ఉంటే చాలు కదా, సనాతన ధర్మం దేనికి? మీరు పదే పదే మాట్లాడుతున్నారు. నిన్న మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వాలను ఎన్నుకోవాలి అంటుండు. సనాతన ధర్మం కాపాడే ప్రభుత్వాలకి మానవత్వానికి సంబంధం ఏంది? మానవత్వం నిలబెట్టే ప్రభుత్వాలు కావాలన్నప్పుడు మానవ ధర్మం ఉండాలి, సనాతన ధర్మం ఎందుకు? మన ధర్మం ఎందుకు? మనిషి ధర్మం ఉంటే చాలు. మనిషిగా ఉండాల్సిన ధర్మం ఉండాలి కానీ దానికి సనాతన ధర్మాలు మన ధర్మాలు అవసరంలే. మానవ ధర్మం ఉంటే అన్ని మతాలు ఉంటాయి అందులో. అది మర్చిపోయి నువ్వు మళ్ళీ అడిగిపోయి బీజేపీకి సర్టిఫికేట్ ఇస్తాడు, ఇది మతతత్వ పార్టీ కాదు మానవత్వ పార్టీ. నువ్వు బీజేపీ జనసేననా అనేది అర్థం కాని పరిస్థితి. ఇంకోటి, 3 శాఖలకు 10 కోట్లు కట్టాలా, మీ నిజస్వరూపం తెలిసింది, మా హృదయం ముక్కలైంది, ధనుష్పై నయనతార ధ్వజం ఘాటుగా బహిరంగ లేక, తన డాక్యుమెంటరీలో నేను రౌడీనే లేకపోవడంపై ఆవేదన. ఇది ఆమె నయనతార పైన ధనుష్
హీరో ధనుష్ 10 కోట్ల రూపాయల నష్టపరిహారానికి కేసు వేయడానికి ఆయన ఏది లీగల్ నోటీస్ పంపించిండు. దానికి సంబంధించి ఒక వార్తనిచ్చారు. ఫోన్ చూస్తూ సాంబార్లో పడదట బాలుడు, ఒళ్ళంతా కాలిన గాయాలతో ఆసుపత్రికి తరలింపు, 3 రోజుల మృత్యువుతో పోరాడి మృతి, కర్నూలు జిల్లా గోనెగండ్లలో విషాదం. ఈ ఫోన్ చూడటం అనేది పిల్లలకి పెద్ద ఎడిక్ట్ అయిపోయారు. ఇది వ్యసనమైంది. తల్లిదండ్రులు కంట్రోల్ చేయలేని పరిస్థితిలో పోయింది ఫోన్. ఆ షార్ట్లు, ఇన్స్టాగ్రామ్లో ఏదో మన్ను మశాన వస్తూ ఉంటాయి. ఈ గంటలు ఎన్ని గంటలు చూసినా వాడు చూడేవాడు, కళ్ళు పోయే పరిస్థితికి వచ్చింది. ఇక ఫోన్ చూస్తూ వాళ్ళట ఒక కర్నూలు జిల్లాలో వాళ్ళ అమ్మ నాన్న పిల్లలు అందరు కలిసి ఏదో ఫంక్షన్కి పోయారట. ఆ ఫంక్షన్ దగ్గర ఫోన్ ఈ పిల్లగాడికి ఇచ్చారు బాబుకి. వాళ్ళు ఏదో మాటల వ్యవహారాల్లో పడ్డారు ఉంటుంది పెద్దోళ్ళు. ఆ ఫోన్ చూస్తూ వాడు ఆ వంటలు చేసే దగ్గర పోయి సాంబారు మంచిగా వేడి సాంబారు గిన్నెలో పెట్టిందట పెద్ద బేషన్లో. అందులో పడ్డాడట. అందులో పడి ఒళ్ళంతా కాలిపోయి 3 రోజులు మృత్యుతో పోరాడిని మొత్తానికి చనిపోయింది పాపం. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల విషయంలో మనం గమనించుకోవాలి, అబ్జర్వేషన్ చేయాలి. మనం ఏడో ఫంక్షన్లో పోయి, పెళ్ళిళ్ళకి పోయి, విందులకు పోయి, వినోదాలకు పోయి మన సోకు మనమే ఉండే మన ఫ్రెండ్స్తోనో బంధువులతోనో మాట్లాడుకుంటే వ్యవహారాలు పెట్టుకుంటే మన పక్కన పిల్లలు ఉన్నారా లేదా, వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎక్కడ తిరుగుతారో చూసుకోవాలి. ఫోన్ ఇస్త్రీ వదిలేత్రి ఆడు పోయి సాంబార్లో పడే. ఇది ఒక పరిస్థితి ఉంది, అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితి ఫోన్ విషయంలో. కాబట్టి జాగ్రత్త పడాలి తల్లిదండ్రులు. పాపం చిన్న పిల్లోడు 5 సంవత్సరాలట, దాంట్లో పడి చనిపోయిండు. ఈ నయనతార వార్త, హీరో ధనుష్ పైన నయనతార విమర్శలు చేసింది. మీ నిస్వరూపం ఏంటో తెలిసింది. తన పెళ్లి డాక్యుమెంటరీలో 10 ఏళ్ల క్రితం నాటి సినిమాకు సంబంధించిన 3 సెకండ్ల నిడివి దృశ్యాలను వాడుకునేందుకు 10 కోట్లు అడిగిన తమిళ హీరో ధనుష్పై హీరోయిన్ నయనతార నిప్పులు చెరిగారు. మీ నిస్వరూపం ఏంటో తెలిసిందంటూ శనివారం ఘాటైన బహిరంగ లేఖ రాశారు. తన డాక్యుమెంటరీలో 10 ఏళ్ల క్రితం నటించిన ననుం రౌడీ ధన్ సినిమాలోని సన్నివేశాలను వాడుకునేందుకు ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం 2 ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్నామని, దీనికి అనుమతి ఇవ్వకపోగా టీజర్లో 3 సెకండ్లు సన్నివేశాలను వాడుకున్నందుకు 10 కోట్లు చెల్లించాలంటే ధనుష్ డిమాండ్ చేసిండట నయనతార ఆరోపించారు. కాగా నయనతార జీవిత చరిత్ర ఆధారంగా నయనతార బియాండ్ ది ఫెయిర్ టేల్ అనే పేరుతో నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ రూపొందించగా ఈ నెల 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో నయనతార జీవిత విశేషాలతో పాటు ఆమె ప్రేమ, పెళ్లి తదితర విషయాలను పొందుపరిచారు. నయనతార ఆమె భర్త సినీ దర్శకుడు విఘ్నేష్ శివన్తో కలిసి పనిచేసిన తొలి చిత్రమే ననుం రౌడీ ధాన్. ధనుష్ నిర్మాత. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరూ ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఈ డాక్యుమెంటరీలో ఆ సినిమా సన్నివేశాలు చూపించాలని భావించాగా దానికి నిర్మాత ధనుష్ అనుమతి ఇవ్వలేదట. ఇది ఈ పెళ్లి సన్నివేశంలో ఒక 3 సెకండ్ల ఒక నిడి ఉన్న క్లిప్ను వాడుకుందట నయనతార ఆమె డాక్యుమెంటరీలో. దానికోసం ధనుష్ నా పెళ్లికి సంబంధించిన సన్నివేశాలలో ఒక 3 సెకండ్లు వాడుకున్నది 10 కోట్లు డిమాండ్ చేస్తూ లీగల్ నోటీస్ పంపించిందట. ఆమె అప్పుడు చాలా ఘాటుగా లేఖ రాసింది. మీ నిజ స్వరూపం ఏంటో నాకు ఇప్పుడే తెలిసింది, మా గుండె లేదా మనసు ముక్కలైపోయిందని చెప్తుంది ఆమె. ఇది మొత్తానికైతే ఆమె నయనతారకు కూడా హీరోయిన్లు మద్దతు ఇస్తున్నారు, ఇది పద్ధతి కాదని చెప్పి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. పొగడ్తలు నమ్మి పొరబడ్డా, ఇప్పుడు ప్రజలతో కలిసి నడుస్తున్న అభివృద్ధి సంక్షేమం కొనసాగిస్తాం. హిందుస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో సీఎం చంద్రబాబు పొగడ్తలు నమ్మి పొరబడ్డాడట గతంలో. ఇప్పుడు ప్రజల్లోకి వచ్చాడు. ఇన్ని రోజులు లేడు ప్రజల్లో. అంటే 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినాడు, ప్రజల కోసం పనిచేయలే. ఇప్పుడు చేస్తున్నాడట, కానీ ఇప్పుడు కూడా చేసినట్టయితే అనిపించలే. ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. ఇది ఈనాడులో ప్రజల గురించి వార్తలు లేవు, అన్నీ చంద్రబాబు నాయుడు గారిని పోగొట్టడానికి ఉన్నాయి. మరో 3 మార్గదర్శి శాఖలట రామోజీరావు జయంతి సందర్భంగా ప్రారంభించే సంస్థ ఎండి శైలజ కిరణ్. ఇది ఏమైనా ప్రజలకు పనికొద్దా? ఇప్పటికే ఉన్న మార్గదర్శి సంస్థలతోనే ప్రజలు రక్తం తాగుతున్నారని హైకోర్టులో కేసు నడుతుంది. 2610 కోట్ల రూపాయలు 2610 కోట్ల రూపాయల అక్రమ డిపాజిట్లు సేకరించారని ఉండవల్లి అరుణ్ కుమార్ కోర్టులో కేసు వేసిండు. ఆ కేసుకు సంబంధించిన సమాచారం మీ దగ్గర ఏముందో, మీ చందాదారుల వివరాలు ఆయనకి ఇవ్వండి, పెన్ డ్రైవ్ అంటే ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళట 3 శాఖలు ఏర్పాటు చేశారట. దానికి వార్త మనం చదవాలి. వ్యాపారం చేసేటోడు 3 శాఖలు ఏర్పాటు చేస్తే ప్రజలకేం సంబంధం? ప్రజలు ఎందుకు చదవాలి వార్త? ఇది ఒక వార్త ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్ వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.